హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. చూడ్డానికి అందంగా ఉంటుంది, అలానే గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, హారర్ కంటెంట్తో మనందరినీ భయపెట్టేసింది. ఇప్పుడు పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్తో మన ముందుకు వస్తోంది, అది కూడా టైటిల్ బహిష్కరణతో. ఆల్రెడీ జీ5లో స్ట్రీమింగ్ ఈ రోజు నైటే స్టార్ట్ అవుతోంది. అలాగే ఎవరు అనుకుంటున్నారా, తన కెరీర్లో 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్న మన అంజలి. సో మాట్లాడదాం. డైరెక్టర్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఎలా ఉన్నారు? హాయ్ అంజలి. ఐఎమ్ గుడ్. అంజలితో అంజలి. కాన్వర్సేషన్ బిట్వీన్ అంజలి. ఎస్, యాక్చువల్గా అంజలి అని కాదు నేను పిలవాల్సింది, బాలా త్రిపుర సుందరి అని కూడా పిలవచ్చు. పిలిసే లోపే మీరు అక్కడ నుంచి వెళ్ళిపోతారేమో కదా. సో ఎందుకంటే ఇంత టైటిల్ ఎందుకు పెట్టుకున్నారండి? అది మా నాన్నమ్మ గారి నేమ్. సో దాంతో యాడ్ చేయాలనేది, మా నాన్నమ్మ గారు చనిపోయిన తర్వాత నేను పుట్టాను. సో ఆబ్వియస్లీ ఒక బిలీఫ్ ఉంటుంది కదా. సో మళ్ళీ మా మదరే పుడుతున్నారు అని ఒక ఫీల్ ఆడుకుంటుంది. సో చెప్పింది కూడా ఎవరో కాదు, మీ సిస్టరే చెప్పారు నాకు. అవునా? ఇదే స్టోరీ చెప్పుంటారుగా, ఎందుకంటే దట్ ఇస్ ద ఫ్యాక్ట్. నా సీనియర్, దట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో మీ గురించి అంటే పేరు ఇలా అని చెప్పారు. అవునా అనుకున్నాను అప్పుడు. సో మెయిన్గా ట్రైలర్ చూస్తే చాలా భయం వేసింది. కత్తులతో ఏమంటారు, నీలపీట అంటారు కదా, కూరగాయలు మాత్రమే కట్ చేస్తారు అనుకున్నా, కానీ పీకలు కట్ చేస్తున్నారు. ఏది ఉంటుంది వాడాడు. అవును, కానీ మీ క్యారెక్టర్ చూసుకుంటే చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. ఇంకోటి చెప్పాలంటే లేడీ సూపర్ స్టార్స్లో మీరు కూడా చేరిపోయారు ఇప్పుడు. థ్యాంక్ యూ, దట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది పుష్ప? ఇలా అనుకున్నాం, మీరు ఏమైనా పెట్టారా? ఇలా పెట్టాం. సో చెప్పండి ఎలా ఉంది పుష్ప? యాక్చువల్గా నేను పర్సనల్గా బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. అంటే ఎంజాయ్ ఇన్ ఎవ్రీ సెన్స్. సో నాకు ఛాలెంజింగ్గా, నేను రీసెంట్ డేస్లో నేను ప్లే చేసిన క్యారెక్టర్స్లో నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టిన, ఎక్కువ నా అటెన్షన్ తీసుకున్నా. అండ్ నేను 100% ఆర్ 200% ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యాడ్ అట్ దట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఐ గేవ్ ఎవ్రీథింగ్ ఫర్ పుష్ప. సో దట్ డిమాండింగ్ అండ్ దట్ ఇంటెన్సిటీస్. ఓకే. సో ఇక్కడ చూస్తుంటేనే పిక్చర్ ఇందాక నేను కూర్చొని విన్నాను. సో పూజ చేయటమే కాదు, కత్తితో నరుగుతాను కూడా. యాటిట్యూడ్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో హలో అండి డైరెక్టర్ గారు, చూస్తే ఇన్నోసెంట్గా ఉన్నారు, కానీ కత్తులు కటార్లతో చంపేస్తున్నారు. ఒక సీన్ చూసానండి నేను. సో మెయిన్గా ఒక సీన్ చూసానండి. ఆ సీన్ లిటరల్లీ అక్కడ ఎంత రాతి గుండె ఉన్నా కానీ ఏడ్చేస్తారు, అలాంటి సీన్. అంటే దీన్ని బట్టి మిమ్మల్ని చూస్తే, అంటే ఇందాక నేను విన్నా మీరు చాలా సెన్సిటివ్, ఎమోషనల్ అని చెప్పేసి. సో అలా ఏమైనా కనెక్ట్ అవ్వడానికి జనాలకి పెట్టారు, కానీ చాలా డిఫరెంట్గా ఉందండి. ఎలా రాసుకున్నారు కథ మీరు అసలు? కథ ఇది అంటే టెక్నికల్గా మాట్లాడితే నాన్ లీనియర్ ఫార్మేట్లో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఈ కథకి ఏంటంటే రెగ్యులర్ ఫార్మేట్లో వెళ్ళొద్దు. అంటే రెగ్యులర్గా అంటే మన స్క్రీన్ ప్లేలో ఏం చెప్పగలుగుతాం, స్క్రీన్ ప్లే ఫార్మేట్లో ఏం చెప్పగలుగుతాం, అంటే సీన్ బై సీన్ కాకుండా, ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు మీరు ఎక్సైట్ అయ్యారు, లేకపోతే మీరు ఆ ఫీల్ క్రియేట్ అయ్యింది అంటేనే దానికి అర్థం అన్యూజువల్గా జరిగే థింగ్ జరగకుండా ఇంకోటి ఏదో జరుగుతుంది, అంటే ఒక కొత్తగా ఏదో జరుగుతుంది. సో ఈ సీన్ ఇది రాసుకునే ప్రాసెస్లో ఏంటంటే బౌన్సింగ్ ఆఫ్ ఐడియాస్. అంటే నాకు నేనే టార్గెట్ పెట్టుకుంటాను. అంటే నేను మోస్ట్లీ రైటింగ్ ప్రాసెస్లో ఎంజాయ్ చేసేది ఏంటంటే, నవ్వుతారు కానీ స్టిక్ నోట్స్ మీద రాసుకుంటూ ఉంటాను అనమాట, పిన్ చేస్తుంటాను ఎక్కడెక్కడ. ఈరోజు ఈ క్యారెక్టరు ఇంతవరకు అచీవ్ అయింది మైండ్లో, నెక్స్ట్ ఏం చేస్తుంది, రేపు ఏం చేస్తుంది ఈ క్యారెక్టరు. నేను అది నా బెడ్రూమ్లో ఉంటుంది, నా బాత్రూంలో ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది, సిద్ధుకు బాగా తెలుసు, ఈ కేమ్ టు మై హౌస్. అంటే అట్లా ఈ క్యారెక్టర్కి హై ఇవ్వాలి. అంటే డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా మా కో రైటర్స్తో కానీ డిస్కస్ చేసేటప్పుడు, ఇది ఫస్ట్ ఎపిసోడ్ 6th ఎపిసోడ్ మీరు చూస్తే దీంట్లో మోర్ ఆన్ స్క్రీన్ ప్లే వర్షన్స్లో ప్లే చేశానండి. అంటే కథపరంగా హై ఇచ్చే ఎలిమెంట్స్ స్క్రీన్ ప్లేలో ఉంటాయి, డైలాగ్స్ అనేవి యాడ్ అన్నాం దానికి, మ్యూజిక్ అనేది ఇంకా ఫీల్ క్రియేట్ చేస్తుంది. సో ఈ క్యారెక్టర్ని ఎంత దూరం తీసుకెళ్ళొచ్చు, ఎంత ఎమోషనల్గా, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఎమోషనల్ డ్రైవ్ చేయలేకపోతే, మీరు అన్నట్టు ఎమోషనల్ డ్రైవ్ చేయలేకపోతే సరిపోదు, చూడడానికి కూడా సరిపోదు. సో అది ఆ పాయింట్ని అచీవ్ చేయడానికి మాత్రం రైటింగ్ ప్రాసెస్ కీ ఎలిమెంట్ అంటాను, బౌన్సింగ్ ఆఫ్ ఐడియాస్ కీ ఎలిమెంట్ అంటాను. సో దట్ ఈస్ ద రైటింగ్ పార్ట్ ఆఫ్ మై టీమ్ అండ్ వంశీ అండ్ డైలాగ్ రైటర్ శ్యామ్.
సో వీళ్ళందరూ హెల్ప్ చాలా ఉండేయండి. అంటే ఐడియాని నేను చెప్పొచ్చు, మీరు అన్నట్టు ఆ కీ ఎలిమెంట్ పాయింట్ చెప్పేయచ్చు, బట్ దాన్ని అచీవ్ చేయడానికి 360 degrees వర్క్ చేయాలి. సో అది మాత్రం నేను చేశాను అనుకుంటున్నాను. అది మీకు నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా. అది ఎందుకు నచ్చలేదంటే చూసే మీరు ఇలా తిరు అయ్యే బాబాయ్ అనుకున్నాను నేను. సో హలో అండి, ఎలా ఉన్నారు? సో మీరు కొరమీను, అలాగే పుష్పక విమానం, అలాగే నెపోలి, వీటన్నిటికీ వర్క్ చేశారు. సో ఇందులో కొత్తగా అంటే ఒక్కొక్క మీరు చేసిన మ్యూజిక్ కూడా సమ్ ఇప్పుడు మనీష్ శర్మ గారు డిఎస్పీ ఉంటే వీళ్ళ మ్యూజిక్ ఇలా ఉంటుంది అన్న ఒక ఐడియా ఉంది అందరికి. సో మీ మ్యూజిక్ లో అలా అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దీనికి ఎలా తీసుకున్నారు మీరు? సో అదే నేను చూస్ చేసుకునే కాన్సెప్ట్స్ అన్నీ కూడా డెఫినెట్లీ వెరీ ఇట్లానే సమ్ యూనిక్ పాయింట్ ఉండే కాన్సెప్ట్స్ ఐ డెఫినెట్లీ చూస్. సో నేను ట్రావెల్ అవ్వడం కూడా ఫ్రమ్ ద బిగినింగ్ విత్ ద డైరెక్టర్ ట్రావెల్ అయ్యి ఈవెన్ బిఫోర్ వాళ్ళ స్క్రిప్టింగ్ స్టేజ్లో ప్రీ ప్రొడక్షన్ ఉన్నప్పుడే కమ్ అప్ విత్ ద థీమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అలానే దీనికి కూడా వీ హ్యావ్ డన్. అండ్ యా దీనికి బిట్ ఆఫ్ ఇప్పటి వరకు కన్నా ఇట్స్ మోర్ వెరీ it's periodic. The film is periodic in certain 80s. అదిని దృష్టిలో పెట్టుకుంటూ బట్ ఆల్సో ఆ టైమ్ ఆఫ్ సౌండింగ్ని దృష్టిలో పెట్టుకొని బట్ ఆల్సో ఇట్స్ అ వెరీ రూటెడ్ సౌండింగ్ ఉంటుంది ఈ సిరీస్కి. బట్ యాక్చువల్ నాకు ఫిలిం అని వస్తుంది ఎందుకంటే ద ఫిలిం it's no less than a film. The DOP, the music, the performances, editing, everything. మీరు ఇప్పుడు there are series but this is on the level of a film. దట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. Yes, there are many songs. డిఎస్పీ గారు సాంగ్ చాలా బాగుంది. కళా నిజమా అనేది అంటే ఆ పల్లెటూరు వాతావరణం అంతా కూడా ఇప్పుడు బాగా కనిపిస్తుంది. కొన్నాళ్ళు మిస్ అయ్యాం, ఇప్పుడు మళ్ళీ అవన్నీ కనిపిస్తున్నాయి. సాంగ్ చాలా బాగుంది. దట్ మీరు ఈ సినిమాలో ఇప్పటివరకు మిమ్మల్ని చాలా బిజీ ఉన్నారు, మలయాళం, తమిళ్, తెలుగు ఇవన్నీ ఎలా దొరికారండి ఆయనకి మీరు? నాకు దొరికారు. అదే అంత బిజీగా ఉన్నామే ఎలా దొరికింది? అది గాడ్ గ్రేస్ అంటారండి. అంటే మనం అనుకుంటాం అంటే అంటే నేను పెద్ద బుక్స్ చదవం కానీ మేనిఫెస్టేషన్ అంటే మనం ఒకటి అనుకుంటే ఏదో అవుతుందని లిటిల్ బిట్ నాలెడ్జ్. ఈ క్యారెక్టర్కి నా ఫస్ట్ లిస్ట్ లాస్ట్ చాయిస్ ఫస్ట్ చాయిస్ అంజలి గారు. సో కథలో ఏం చేంజెస్ అయితే ఏం లేవు, కాకపోతే చేస్తే వెయిట్ చేసైనా అంజలి గారితో చేద్దాము, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలిగిన ఏకైక పర్సన్. ఇంకా వేరే వాళ్ళు అయితే నాకు కనిపించలేదు. ఓపెన్గా చెప్తున్నాను, ఇది నేను ఇన్స్టా స్టోరీలో కూడా పెట్టాను. దట్ ఈస్ మై ఎమోషనల్ డే. అంటే ఒక ఏమంటారు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనకి రేర్గా కామెంట్స్ వస్తాయి కొంతమంది దగ్గర నుంచి, రేర్గా. ఆ రేరెస్ట్ కామెంట్స్ ఇంపార్టెంట్. అది నన్ను చాలా హై ఇచ్చింది. అప్పుడు నేను వెంటనే పెట్టాను దిస్ ఫస్ట్ చాయిస్ అండ్ లాస్ట్ చాయిస్ ఫర్. అంటే నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను. అంటే అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ని హోల్డ్ చేసి, డ్రైవ్ చేసి, షోల్డర్ మీద క్యారీ చేసి, ఈ రోజున మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా నాకు తెలియదండి, అంటే నేను బ్యాక్ సైడ్ పర్సన్, కానీ ఆ క్యారెక్టర్ గురించి ఇంత మాట్లాడుతున్నప్పుడు నేను ఇంత క్యారీ చేశానా అని కూడా నాకు తెలియదు. కానీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. పర్ఫెక్ట్ చాయిస్, పర్ఫెక్ట్. ఓకే, అంటే మీరు స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చాలా స్టోరీస్ వింటూ ఉంటారు, ఏం చూస్తారు? కంటెంట్, ఐదర్ క్యారెక్టర్ లేదా డైరెక్టర్, ఇది మూడు. ఫస్ట్ క్యారెక్టర్, బికాజ్ అదే నేను బెట్ కడుతుంది దాని మీదే. ఇట్స్ లైక్ ఆ క్యారెక్టర్ నాకు మంచి పేరు తీసుకొస్తుంది అనేది నా బెట్ ఒక మూవీలో. సో అందుకని ఇట్ హ్యాస్ టు బి గుడ్. అదర్వైజ్ మనం ఎంత వర్క్ పెట్టినా కూడా క్యారెక్టర్కి ఆ డెప్త్ అండ్ డిమాండ్ లేకపోతే మన వర్క్ వేస్ట్గానే పోతుంది. సో బికాస్ హిట్ మూవీ ఆర్ ఫ్లాప్ మూవీ మేము పెట్టవలసిన ఎనర్జీ అండ్ మేము పెట్టవలసిన వర్క్ లోడ్ ఒకటే. సో వీ కాంట్ సెపరేట్ లైక్ ఓకే ఇది సరిగ్గా ఆడదు మనం ఇంత చేస్తే సరిపోతుంది అనేది లేదు. హిట్ ఆర్ ఫ్లాప్ నేను నా బెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో నేను ఇస్తున్నప్పుడు వై కాంట్ ఐ చూస్ వైజ్లీ అనేది ఒక సెల్ఫిష్ థాట్. సో అప్పుడు ఆ క్యారెక్టర్ నాకు హెల్ప్ చేస్తుంది. సో ఆ క్యారెక్టర్కి ఉన్న డెప్త్ అండ్ డిమాండ్ నేను ఫుల్ఫిల్ చేయగలిగితే ఆ క్యారెక్టర్ నాకు రిటర్న్ ఒకటి ఇస్తుంది. దట్ ఈస్ వాట్ ద అప్రిషియేషన్ పుష్ప ఇస్ గెటింగ్. ఓకే, సో దట్స్ హౌ ఐ గెట్ ఇన్ టు అ మూవీ. అండ్ అఫ్ కోర్స్ దాని తర్వాత స్క్రిప్ట్. సో ఒక్క క్యారెక్టర్ బాగుండే స్క్రిప్ట్ బాగోకపోతే మనం ఏం చేయలేం దాన్ని. ఒక క్యారెక్టర్ బాగుందని మాట్లాడేసి వెళ్ళిపోతారు, కానీ ఒక ఇట్స్ అ టీమ్ వర్క్. మూవీ ఆర్ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ఇండస్ట్రీ ఇట్స్ అ టీమ్ వర్క్. సో ఒక స్క్రిప్ట్ బాగుండాలి, అందులో క్యారెక్టర్స్ బాగుండాలి,
అవన్నీ when it comes together కదా we can deliver a beautiful project. ఓకే, అంటే ఇందాక నేను కూర్చొని విన్నాను, మీరు ఎమోషనల్, మీరు ఎమోషనల్, నేను ఎమోషనల్, ఎంత బాగుందా టీమ్. నలుగురు అయితే మన నలుగురు మాట్లాడుకుందాం. నేను అంతే, చాలా మామూలుగా కాదు. సో ఇక్కడ అంటే ఆ ఎమోషన్స్ అయితే బాగా పండించారు మీరు. దట్టు 1.5 year వరకు అదే క్యారెక్టర్లో ఉండి ఇంటికి తీసుకొని పోయారని చెప్పేసి అన్నారు. సో అంతగా మిమ్మల్ని కనెక్ట్ చేసిన ఏమైనా సిచ్యువేషన్ ఉందా? ఎస్, నేను సీన్స్ రివీల్ చేయలేను కానీ దర్ ఇస్ అ సీన్ బిట్వీన్ మీ అండ్ రవీంద్ర విజయ్. సో ఆ సీన్ ఇప్పుడు నేను ఆ సీన్ చూసినా కూడా ఐ క్యాన్ ఫీల్ ద పెయిన్ ఐ వెంట్ త్రూ బికాస్ ఆఫ్ దట్ వన్ ఎమోషన్ దట్ డిస్టర్బ్ మీ సో మచ్. ఓకే. So I don't know why, but I still remember how I struggled to deliver that one particular scene and one particular shot. ఓకే. సో కొన్ని సీన్స్ ఉంటాయి. నేను చాలా రేర్గా ఒక యాక్టర్ అంటే అంత ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడే మనకి ఏదో ఒక టైంలో దట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. యాక్చువల్గా మనం అప్పుడు స్ట్రగుల్ అవుతాం కానీ యూనో వెన్ వి లుక్ బ్యాక్ కదా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ దట్ అది ఆ క్యారెక్టర్ మనం చూసినప్పుడల్లా మనకు అది ఆ ఒక్క సీన్ గుర్తుండిపోతుంది. ఆ ఒక్క షాట్లో మనం బిహైండ్ ద లెన్స్ మనం ఏం చేసాము అనేది మనకు గుర్తుండిపోతుంది. అలాంటివి అన్ని సినిమాల్లోనే జరగవు. దో అన్ని క్యారెక్టర్స్ మనకి డెప్త్ ఉంటాయి, అన్నిటికీ ఒక వెయిట్ ఉంటుంది. అయినా కూడా కొన్ని క్యారెక్టర్స్కి అలాంటి ఒక పీక్ పాయింట్ ఉంటుంది. ఆ పీక్ పాయింట్ నేను చాలా రోజుల తర్వాత నేను పుష్ప ద్వారా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఓ, అలాంటివి ఇందులో నా ఎక్స్పీరియన్స్లో రెండు సీన్స్ నేను అలా ఐ స్ట్రగుల్డ్ మై సెల్ఫ్ టు ఓపెన్ ద డోర్ అండ్ ఐ గాట్ ఇన్ టు పుష్ప షూస్ కదా. ఆ ట్రావెల్ ఇట్ టుక్ అ లాట్ ఫ్రమ్ మీ. ఓకే, తెలుస్తుందండి బాగా. సో మెయిన్గా ఒక ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాలి అంటే మెయిన్ పిల్లర్ అయితే ప్రొడ్యూసర్. ఏం చెప్తారు ప్రొడ్యూసర్ గురించి? మా ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫ్రీడమ్ మామూలుగా ఇవ్వలేదా ఫ్రీడమ్? మా ప్రొడ్యూసర్ చాలా మంచివారు. మీరు పాట మేము కలిసినా కానీ ఇవన్నీ అడగరు. ఏమవుతున్నాయి, బహిష్కరణ ఇది కాదు, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ తిందాం, మరి ఇది ఇది జరిగిపోతాయి అంతే. టీమ్ వర్క్. ఆమె చేయాల్సిన టైంలో ఆమె చేసేస్తుంది అంతే. బట్ అంటే ఆ ఫ్రీడమ్ ఎందుకు దొరకాలి అంటున్నానంటే, నమ్మటం ఒక ఎత్తు అయితే దాన్ని తీసుకెళ్ళి క్యారీ చేసి, అంటే ఇక షోల్డర్ మీద వేసుకొని పని చేసే వ్యక్తులు మేమందరం ముందులో ఉన్నా, బ్యాక్ సైడ్ ఫైనాన్షియల్ థింగ్స్ చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, 1-2 కాదు. వాటిని అన్నింటినీ హోల్డ్ చేసి ఆ టైంకి మాకు ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మా దాంట్లో ఏది మిస్ అయినా అవుట్పుట్ రాదు. సో ఎక్కడ రిక్వైర్మెంట్కి ఏం కావాలనేది ఆన్ డాట్ నాకు ఇచ్చారు. అంటే ఒక డెబ్యూటెంట్కి ఆ మాత్రం ఇవ్వకపోతే ఆ డైరెక్టర్ ఎంత ఫీల్ అవుతాడు అనేది నేను ఫేస్ చేసి, అంటే మాకు తెలుసు మా సర్కిల్లో ఫ్రెండ్స్లో. సో నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు, అరే నాకు ఇది అడిగితే ఇది ఇవ్వలేదు, ఇలా చేయలేదు అనేది రాలేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి అది చూసున్నారో లేకపోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో మనకు ఇవ్వటం వల్ల నేను ఈరోజు ఇవన్నీ మాట్లాడడానికి రీజన్ బ్యాక్ పిల్లరు ఆఫ్ కోర్స్ ప్రశాంతి మల్లిశెట్టి. స్ట్రాంగ్ లేడీ ఎందుకు అంటున్నానంటే, పుష్ప ఇస్ ద క్యారెక్టర్ హియర్. పుష్ప మాకు అందరికీ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఒక స్ట్రాంగ్ లేడీ అని ఎందుకు అంటున్నానంటే, అంత బ్యాక్ బోన్గా నడిపించారు కాబట్టి ఈ సిరీస్ని. సో దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సినిమాలో మీరు అందరూ ఏడుస్తున్నా కానీ బయట మాత్రం బాగా ఎంజాయ్ చేశారు, అటు ఇటు తిరుగుతూ. It is good to work with a gutsy and strong female producer too. ఎస్, అఫ్ కోర్స్. ఇప్పుడైతే చాలా మంది వచ్చేస్తున్నారు. సో బహిష్కరణ టైటిల్ అనేది ఇప్పుడు చూసుకుంటే ఆబ్వియస్గా పొలిటికల్ వీటికి సంబంధించి ఉంటుంది అని ఆబ్వియస్గా జనాలు ట్రైలర్ చూసిన టైటిల్ రకరకాలుగా అనుకుంటారు. బట్ సాంగ్ ట్రైలర్ చూస్తే ఒక లవ్ స్టోరీ కనబడుతుంది, తర్వాత మీరు ఆ కళా నిజమా సాంగ్లో కనబడుతున్నారు, బట్ అనన్య నాదెల్లా వచ్చేసి వైఫ్ కనబడుతుంది. ఏంటి ఏంటండి ఇది? ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారా మీరు? క్యారెక్టర్స్ అండి అంతే. ఇప్పుడు అదే అంటున్నారు కదా మీరు, అది ఆ బ్యూటీ అది ఎంజాయ్ చేయాలంటే
సిరీస్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అదే అంటున్నాను. కొంచెం నాట్ అలా వదిలేశాను అనుకోండి, మీకు అన్నీ వదిలేస్తాయి, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. కానీ ఆ క్యారెక్టర్కి అనన్య నాగల్ల అనే పర్సన్ అంటే యాజ్ ఎ క్యారెక్టర్ అమ్మాయి మల్లేశంలో చాలా బాగా చేశారు. ఓకే, నేను అక్కడ చూసి నేను ఆ క్యారెక్టర్ చూసి నేను చాలా అంటే ఈ క్యారెక్టర్కి 100% జస్టిఫికేషన్ చేస్తారని అనుకున్నాను. అంటే మేము తీసుకున్న క్యారెక్టర్లు ఇప్పుడు రవీంద్ర విజయ్ గారు, లేకపోతే శ్రీతేజ్, లేకపోతే ఇంకో చిన్న పాప ఉంటుంది, భాష అని ఒక క్యారెక్టర్ చేశారు. సో వీళ్ళు ఎలా వచ్చి కూర్చున్నారంటే మనకి ఈ క్యారెక్టర్లో వీళ్ళు కూర్చోవాలని మనం ఫిక్స్ అవటం కాదు, కొన్నిసార్లు మనం ఫిక్స్ అవుతాం. వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు పర్ఫామ్ చేసి వాళ్ళు 100% ఇచ్చారు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది మంచి యాక్టర్. సో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఆ సీన్ మీ ఎమోషన్ అలా కంట్రోల్ చేసుకొని, అంటే లవ్ వేరే వాళ్ళతో ట్రైలర్లో మనకు కనిపించింది కూడా కదా, సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తనతో? యు మీన్ అనన్యతో ఆల్రెడీ మీరు వకీల్ సాబ్లో చేశారు కాబట్టి మీకు ర్యాపో ఉంది. సో నేను అనేది రవీంద్ర విజయ్ సి మనకి ఉన్న యాక్టర్స్లో he's a brilliant actor, to be very frank, and he can do many things in industry, and I think one right project he can justify the character, and he can give his 100%, to achieve what that character demands. So ఈ పర్టికులర్ బహిష్కరణ తర్వాత రవీంద్ర విజయ్కి what he deserves he'll get. Okay. And he will definitely, everybody will appreciate his work, and he did an exceptional job in Bhaishkarna. ఎస్, కానీ మిమ్మల్ని చూస్తున్నంత సేపు అయితే అసలు హీరో మీరు దట్టు పుష్ప క్యాచిగా ఉందని పెట్టారంటే క్యాచ్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ అదే అంటున్నారు కదా. అలా ఏం లేదని చెప్పాను, అది పుష్పాంజలి క్యారెక్టర్. యాక్చువల్గా మాకు సెట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మేము అంజలి గారిని డైరెక్ట్గా అలా పిలవలేక సెట్లో చాలా మంది ఉండడం వల్ల, అంటే విలేజర్స్ అందరూ వచ్చి కూర్చున్నప్పుడు పర్టికులర్గా పిలిస్తే వాళ్ళు అలర్ట్ అయ్యేవాళ్ళు, వచ్చేవాళ్ళు. అందుకని మేము పుష్ప అని పిలిచేవాళ్ళం. సో దానివల్ల పుష్పాంజలి కాస్త పుష్ప ఆగింది. ఓకే, అక్కడ ఆగిపోయింది. కానీ బాగుందండి. అంజలి గారు, చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, మీరు ఈ సినిమా ఎందుకు చేశారా? ఈ సినిమా కాదు, మీరు చేసిన సినిమాల్లో ఈ సినిమా ఎందుకు చేశారని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లేదు, ప్రతి క్యారెక్టర్కి ప్రతి సినిమాకి గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. అండ్ నాకు నచ్చకుండా, నాకు ఇష్టం లేకుండా నేను చేయడం వేరు, ఇదేదో ఇస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసి అది రాంగ్గా వెళ్ళడం వేరు కదా. సో వీ కాంట్ పుట్ ఇట్ ఆన్ ద ఎంటైర్ మూవీ అని నేను అనుకుంటున్నాను. సంథింగ్ వెంట్ రాంగ్, సో దట్ డిడెంట్ వర్క్. దట్ డజంట్ మీన్ లైక్ ద ఎంటైర్ మూవీ వెంట్ రాంగ్. ఓకే, ఎప్పుడైనా అంటే మీ కెరియర్లో 17 years కెరియర్లో ఆల్మోస్ట్ 50 మూవీస్ చేశారు, 50+ చేశారు. సో సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని బాధపడ్డ సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఈ 17 yearsలో? ఏదైనా ఉందా? నెవర్. అంటే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ కోసం నేను ఎందుకు చూస్ చేసుకున్నాను ఇండస్ట్రీ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మేబీ కొన్ని పర్టికులర్ ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేసి ఉండొచ్చు అనేది నేను ఫీల్ అయి ఉంటాను తప్ప ఎంటైర్ ఇండస్ట్రీ అంటే నా కెరీర్ని ఎందుకు కుడ్ హావ్ బీన్ సంబడి ఎల్స్ అనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓకే, డన్. సో మీరు చేసిన సినిమాలు అన్నిట్లో కల్లా మీకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏది? అంటే అడిగానండి, అంటే ప్రస్తుతానికి మనం బహిష్కరణ ప్రమోషన్స్ లో ఉన్నాం కాబట్టి రైట్ నౌ పుష్ప ఇస్ యాక్చువల్లీ ట్రావెలింగ్ విత్ మీ. అంటే పుష్ప కాకుండా చెప్పండి. పుష్ప కాకుండా అంటే నాకు పర్సనల్ గా నేను ఎప్పుడు ఇష్టపడేది, నా క్లోజ్ టు హార్ట్ ఉండేది సీతమ్మ వాకిట్లో నుంచి సీత. అన్నీ తెలిసిపోతుంటాయి అంతే. సో స్టార్ హీరోల నుండి యంగ్ హీరోస్ వరకు, అంటే చాలా మంది హోస్ట్ చేస్తున్నారు కదా, మీరు కూడా ఫ్యూచర్లో హోస్ట్ చేసే అవకాశం? హోస్ట్ ఏమో తెలియదు, నేను దాని మీద పెద్దగా ఆలోచించలేదు అండ్ ఒపీనియన్ లేదు. అంటే చేయాలి చేయకూడదు అలా ఏమీ లేదు. ఇఫ్ సంథింగ్ గుడ్ కమ్స్ అప్ ఐ విల్ డు. ఓకే, మీకు మనుషుల్లో నచ్చని గుణం ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు 2 ఫేస్లు ఉంటే నచ్చదు. నేను డీల్ చేయలేను, నాకు లేదు కాబట్టి నేను ఆ యాంగిల్ ఎలా డీల్ చేయాలో నాకు తెలియదు. సో ఐఎమ్ బెటర్ విత్ పీపుల్ who are who can show in and out and doesn't have 2 faces.
కరెక్ట్ అది చాలా ప్రాబ్లం అది. చాలా మనకి చిన్నగా problem. కనిపిస్తుంది. నిజంగా అసలు. సో మీరు సోషల్ మీడియా చూస్తుంటారా? చూస్తే ఏది ఎక్కువ చూస్తుంటారు? సోషల్ మీడియా పర్సన్ కాదు, అంటే లైక్ అందులో కూర్చుండిపోయి గంటల తరబడి ఎలా పోతుందో తెలియదు అలాంటి పర్సన్ కాదు. నా సోషల్ మీడియా పేజ్ నేను చాలా వైజ్గా యూజ్ చేస్తానని అనుకుంటాను. నేను నా వాట్ ఎవర్ సోషల్ మీడియా పేజ్ గురించి నేను ఏదైనా పోస్ట్ చేస్తుంటే యాజ్ అన్ యాక్టర్ నా ఫ్యాన్స్ నా గురించి తెలుసుకోవాలని అనుకుంటుంటారు. లెట్స్ సే లైక్ నా అప్కమింగ్ మూవీస్ ఏంటి, ఏది రిలీజ్ అవుతుంది, వాట్ ఐ డూయింగ్, ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ దెమ్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు పోస్ట్ ఎ పిక్చర్. సో అంతవరకునే ఉంచుకుంటాను. సో ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీస్కి ఆదరణ తగ్గుతోంది అని అంటున్నారు. మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆడియన్స్కి దే హ్యావ్ చాయిసెస్ కదా. ఇప్పుడు ఒకవేళ థియేటర్లో మిస్ అయితే ముందు అంటే ఏదైనా ఒక ఛానల్లో వచ్చే వరకు వెయిట్ చేయాలి చూడటానికి. అవును, వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ కూడా చూస్తారు. ఇది బెటర్ ఆప్షన్. సో అక్కడ చూసేది వాళ్ళు ఇక్కడ ఒక 1 month లోనే ఓటీటీలో చూస్తున్నారు. ఓకే. సో మెయిన్గా మీకు నచ్చే ఫుడ్ దట్టు 2 ఒకటే దాంట్లో అడుగుతున్నాను. దేవుడు ప్రత్యక్షమై మిమ్మల్ని వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఓకే, నేను యాక్చువల్గా 2 క్లబ్ చేయగలను. ఓ నైస్. ఎస్, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. సో నాకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ, ఓకే, ఇష్టమైన ఫుడ్. సో దేవుడు వచ్చి నన్ను అడిగితే దానికి రిలేట్ చేయాలి అంటే నేను ఎంత తిన్నా కూడా అసలు 1 kg కూడా వెయిట్ పెరగకూడదు అనే ఒక వరం తీసుకుంటే నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీలైతే స్నాక్లో కూడా బిర్యానీ తింటాను. వన్ లాస్ట్, మీకు రాఖీ మీరు ప్రపోజ్ చేసిన అబ్బాయికి రాఖీ ఎందుకు కట్టారండి? అది ఒక పేరు కూడా మీకు గుర్తుంది. ఈగో డ్రైవ్ అది. కట్టి చూడు సో ఇండస్ట్రీలో ఒక హీరో కూడా మీకు ప్రపోజ్ చేశారు, మేము తెలుసుకోవచ్చు. ఒక హీరో నాకు ప్రపోజ్ చేశారు ఒక హీరో, పేరు ఏమైనా తెలుసుకోవచ్చా మేము? ఇప్పుడు గురించి అంటున్నారా? ఫ్లాష్ బ్యాక్ అయితే ఏమోనండి, ఎందుకంటే ఇప్పుడు కూడా ఉంది అయితే. ఇప్పుడు లేదు డెఫినెట్ గా. అండ్ ముందు కూడా మీరు ఎవరిని రిఫర్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఏ నేమ్ రిఫర్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు యాక్చువల్ గా. అంటే మేబీ మీకు తెలిసింది ఎవరి గురించి అనేది. రెండో పేరు మూడో పేరు చెప్పి మీరు ఆ పేరు కాదు ఇది కూడా ఉందా అని అడుగుతారు కదా, అందుకే ఎందుకు వచ్చింది అని. ఓకే, మేము చాలా అనుకుంటామండి. సో మొత్తానికి బహిష్కరణ థియేటర్స్కి పోయే జనాలకి చెప్తూ ఉంటారు జనరల్గా చూడాలి అని. మీరు అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి. నేను కంప్లీట్ చేయనివరా? మీరు వస్తున్నారు, అక్కడికే వస్తున్నానండి. సరే స్ట్రైట్గా వద్దులే చెప్పండి. సో మెయిన్గా ఈరోజు నైట్ స్ట్రీమింగ్ అవుతోంది. జనాలకి ఏం చెప్తారు బహిష్కరణ అంటే? ఏం అర్థం చేసుకో, ఇన్ని డౌట్లు అని చెప్పాను కదా, ఎలా ఏం చెప్తారు? డౌట్ ఏం వద్దు అసలు, క్లియర్ సింపుల్గా చెప్తా. విలేజ్లో ఒక విలేజ్ డ్రామా చూడడానికి హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు. డన్. మొత్తానికి బహిష్కరణ వ్యూస్ పరంగా. సో ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలకు కానీ సిరీస్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఆర్ఆర్ దాని గురించి అలాగే డిఓపి గురించి ఏం చెప్తారు? సో యా, ఆర్ఆర్ clearly makes an impact on the scene, but అక్కడ పర్ఫార్మెన్సెస్ కానీ విజువల్ కానీ వర్కౌట్ అవ్వకపోతే ఎందుకరా ఊరికి లేపుతున్నారు అన్నట్టు ఉంటుంది బేసికల్లీ. మీరు ఇంత సీరియస్ చెప్పారేంటండి? సీరియస్గా చెప్తున్నా, థింగ్ ఇదేనంటే అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ ద విజువల్స్ వర్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. ఈవెన్ బిఫోర్ డిఐ చేయకముందు కూడా మాకు ఫుటేజ్ వస్తుంది ఫర్ స్కోరింగ్. సో దేవర్ లైక్ డిఐ చేశారు ఆల్రెడీ అంటే లేదు అని. ఇట్స్ లైక్ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటుందని తెలుసు, అందుకని ఇట్స్ నో లెస్ దెన్ సినిమా అని చెప్తున్నా. ద విజువల్స్ వర్ సో గ్రేట్ అండ్ ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ అంజలి గారు ఇస్ లైక్ phenomenal and the changes. అంటే the travel of her character from an innocence to what you are looking at is a very it's like very tedious, very tiring journey చూస్తే. So she'll be through a lot. So అక్కడ నుంచి scoring for those scenes and Ravindra Vijay garu, these two are major fierce pillars for this thing. So మనం ఏంటంటే the director wanted themes for each person. There are so many characters and everyone is driving the plot forward. So ప్రతి ఒక్కళ్ళు forward చేస్తారు. So every theme is important and అన్నీ కూడా they
they are blended towards the end, like when it's all coming together. So అట్లాగా the score తన పర్ఫార్మెన్స్కి ఇంకా మ్యాచ్ అవ్వట్లేదు. వీ హ్యావ్ టు ఈవెన్ పుష్ ఇట్ అనుకొని వీ హ్యావ్ డన్ ఇట్. అండ్ నౌ ఇట్స్ ఆల్ ఏ ప్లే. ఇట్స్ లైక్ ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ద హోల్ సిరీస్ యాజ్ అ థింగ్ టుగెదర్. ఇట్స్ వర్కింగ్ గ్రేట్. ఇట్ విల్ బీ I'm pretty sure you'll like binge watch it. First episode అయితే I'm pretty sure it will be out and it will be like the first episode will be free అనుకుంటా కదా for Z. They really can't stop. Like first episode will just it like ఇలా అయిపోతుంది. But it is like packed. It's packed. But the first episode is intense. And I start చేసిన తర్వాత ఈజీగా binge watch చేసేస్తారు 100%. So it's in every way brilliant, the series is. మొత్తానికి సో ఇవాళ స్ట్రీమింగ్ అవుతోంది, దట్టు మంచి వ్యూస్ పరంగా అది మామూలుగా జబర్దస్త్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. Thank you very much. We love you. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.